చక్రవర్తి వ్యక్తి మనకు చిరపరిచితులు, మన గురుదేవుల శిష్య కోటిలో ఒకరు అనేది దర్శనీయము. శ్రీ గురుదేవుల 108వ జయంతి ఉత్సవం సందర్భముగా గురు శిష్య పరంపర అంతరార్థాన్ని వారి ద్వారా తెలియజేయుటకు దయతో అంగీకరించని కనుక సావధాన చిత్తులై వారి అనుభవము అనుభూతులు విని ధన్యులు కండి. సాయిరామ్. సాయిరామ్. శ్రీరామ్ శరణ్ గారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులను అభ్యర్థిస్తూ భగవాన్ బాబా వారి దివ్య చరణారవిందములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ కొన్ని విషయాలు మీతో పంచుకోవడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను. శ్రీరామశరణ్ గారితో నాకు బాగా పరిచయం ఉన్నది. వారు నన్ను ఎంతో ప్రేమించారు. గుంటూరులో ఉన్నటువంటి అక్కడ రామకోటి ఉత్సవాలు జరిగేటువంటి రామనామ క్షేత్రం, అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలకు శ్రీరామచంద్ర గారు వచ్చేవారు. నేను అక్కడికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని మాట్లాడుతూ కొన్ని విషయాలు నేర్చుకొని వస్తూ ఉండేవాడిని. ఒక సందర్భంలో శ్రీరామచంద్ర గారు ఒక మాట అన్నారు, నా పుస్తకాన్ని నీకు పంపిస్తాను అన్నారు. గురువు గారు మర్చిపోయారేమో, నాలాంటి శిష్యులు ఎంతమంది ఉంటారో అనుకున్నాను. కరెక్ట్ గా ఒక నెల లోపల ఆ పుస్తకాలు నాకు పంపించారు. బహుశా గురువుకి శిష్యుడి పైన అంత వాత్సల్య ప్రేమలు ఉంటాయి కాబోలు అనేది వారి యొక్క ఈ పరమ పవిత్రమైనటువంటి హృదయాన్ని అర్థం చేసుకునే అవకాశం వారి చర్య ద్వారా నాకు లభించింది. మరొకసారి గుంటూరులో ఉన్నటువంటి గాడిపేట ఓంకార క్షేత్రంలో వారు ప్రసంగిస్తున్నారు. అదే సందర్భంలో మరొక పర్యాయం రామకోటి ఉత్సవాలు రామనామ క్షేత్రంలో ప్రసంగిస్తున్నారు. రెండు ప్రదేశాల్లో వారు అన్న మాట ఒక్కటే కనుక ఈ రెండు క్షేత్రం గురించి మీకు ప్రస్తావిస్తున్నాను. వేలాది మంది ఉన్నారు రామనామ క్షేత్రంలో. ఓంకార క్షేత్రంలో వందలాది మంది ఉన్నారు. శ్రీరామశరణ్ గారు ప్రసంగిస్తున్నారు. నాకు ఎంతో ఉత్సాహం, వెళ్ళి ముందే కూర్చున్నాను. వారు నన్ను చూశారు. అక్కడి నుంచే చూసి రెండు సభల్లో వారు అన్నమాట నేను జీవితాంతం గుర్తించుకోదగినటువంటి మాట, ప్రశంసా వాక్యాలు. ఈ సభలో అనిల్ కుమార్ కూర్చున్నాడు. నేను చెప్పేవాడిని వింటున్నాడు. ఇంకే కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సభలకు కొన్ని వేల మందికి ఆయన వినిపిస్తాడు. చాలా సంతోషం, అదే నాకు కావాల్సిన అన్నారు. ఎంతో ప్రేమ. నిత్యం నేను వారిని దర్శించానా? నేను వారి క్షేత్రానికి వెళ్ళి బుద్ధాం క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నానా? అది లేదే. వారి శిష్యులు ఎందరో ఉన్నారు, వారందరితో నాకు పరిచయమా? అది లేదే. ఆ రామనామ క్షేత్రంలో ఆ సంభాషణ మాత్రమే వారు నన్ను అంతగా ప్రేమించేట్టుగా చేసి ఎన్నో సభల్లో నొక్కి ఒక్కానికి అనిల్ కుమార్ వచ్చాడు చాలు అన్నారు. నేను అబ్బా తలుచుకుంటేనే శరీరం గబురు వస్తుంది. మరొకసారి గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సభ నిర్వహించారు. అందులో ముగ్గురు వక్తలు, గుప్తా గారిని ఒకరు ఉన్నారు. వారు భగవద్గీత పైన, తర్వాత శ్రీరామచరణ్ గారు ఉపన్యాసాలు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి నాకు చాలా సిగ్గేసింది. మనం గురువు గారి ప్రసంగాలు వినాలి కానీ వారి ముందు మనం మాట్లాడేది ఏమిటి అనిపించింది నాకు. అందువల్ల ఆ సభలో నేను అన్నాను, నేనేదో మాట్లాడవలసింది ఉన్నది కానీ గురువు గారి మాటలు వినడానికి నేను వచ్చాను. అందువల్ల నేను నా ఉపన్యాసం ఇదే ఉపన్యాసం. నా సమయం కూడా వారు వినియోగించుకొని వారు మాట్లాడితే మనమంతా బాగుపడతాం. ఏదో పుస్తకాలు చదువుకొని మస్తకాన్ని నింపుకొని మాట్లాడే మనం కాదు. దాన్ని ఉపాసించి శ్రీరామ సాక్షాత్కారాన్ని పొంది
శతాధిక గ్రంథాలను రచించి జీవితం అంతా రామునికి అంకితం చేసిన వారి ముందు మనం మాట్లాడటం అనవసరం, నా సమయం కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అని కూర్చున్నాం. జనం అంతా నేను మాట్లాడి ఉండేదానికంటే 1000 రెట్లు ఎక్కువ సంతోషించి హర్షాతిరేకంతో చప్పట్లు తెరిచారు. అంటే మా గురువు గారు శ్రీరామచంద్రుని గారి పైన అవ్యాజమైన ప్రేమ అక్కడ చేరిన ప్రేక్షకులకు, భక్తాగ్రేసులకు ఉన్నట్టు నాకు అర్థమైంది. వారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. వారికి మామూలు శైలి అది. మాట్లాడుతూ అన్నారు, చివరిలోకి వస్తూ అనిల్ కుమార్ ఎక్కడున్నావు, ఇక్కడ రా అన్నారు. స్టేజ్ మీదకి టకటక వెళ్ళాను. అప్పుడు ఆయన అన్నమాట, విశ్వ హిందూ పరిషత్ వారు నన్ను మాట్లాడమన్నారండి. నేను చేసేది కూడా అదే. విశ్వం అంతా తిరుగుతూ హిందూ తత్వాన్ని ప్రచారం చేస్తున్నాను. దానికి వేరే విశ్వ హిందూ పరిషత్తు, ఈ సంస్థ, నేను చెప్పేది వేరు వేరు కాదండి. మీ కార్యక్రమాన్నే నేను కూడా చేస్తున్నాను. ఎంత మాట అన్నారు నిజంగా. వారంత కృషి ఎవరన్నా చేయగలరా, చేస్తారా? సాక్షాత్తు ఆయన గురుమూర్తి, సాక్షాత్తు గురుపీఠంలో సద్గురు ఆయనతో సమానమైన పని ఎవరు చేయలేరు. అయినా ఆ నమ్రత కొద్దీ అన్నారన్నమాట, నేను మీరు చేసే పని చేస్తున్నానండి. ఇప్పుడే నేను నాగాళ్ళకి ఉపన్యాసాల నుంచి వస్తున్నాను. నాకేం డబ్బు ఉండదండి, నేను ఎవరిని ఏమో అడగను, ఎవరి నుంచి పుచ్చుకోను, నాకు అక్కర్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉపన్యాసం అయిపోగానే ఇంకో దానికి ఛార్జీలు ఇచ్చి బస్సులో కూర్చోబెడతా వెళ్తానండి, నాకేం ఉండదు అని అన్నారు. అనిల్ కుమార్, నేను అక్కడి నుంచి వస్తుంటే ఏదో జేబులో ఎవరో పెట్టినట్టుంది, నేను ఎక్కడ ఏం ముట్టుకోను. ఏది ఆ జేబులో చేపెట్టాను, స్టేజ్ మీదే పెట్టాను. ఎంత ఉందో లెక్క పెట్టాను. 1000 రూపాయలు 1100 నాకు జ్ఞాపకం లేదు. ఇది జరిగి 30 ఏళ్ళు పైన. ఏమంటే నా దగ్గర ఏం లేదు, ఎప్పుడు ఉండదు కూడా, నేనేం తీసుకొని నాకు అక్కర్లేదు. ఏదో ఉన్నట్టుంది. ఇది ఈ సభలో చెప్తున్నాను, ఇది విశ్వ హిందూ పరిషత్తుకి నేను విరాళంగా ఇస్తున్నాను. అది గురుమూర్తి అంటే, అది గురుతత్వం అంటే, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అది అర్థం. అంటే శ్లోకాలు వదిలివేయడం కాదు. ఆ గురుతత్వం ఒక మానవాకారం దాలిస్తే, ఆ గురుస్థుతి, గురుస్తోత్రం అదంతా ఒక మానవాకారం దాలిస్తే, దానికే శ్రీరామశరణ్ గారని పేరు. మంత్రముగ్ధులైపోయినా నేను చూచి, స్వామి మీకు ఇంత ప్రేమ నా మీద అనుకున్నాను, అక్కడే ఇచ్చేశారు. అది నేను మర్చిపోలేను. అలాగే మరొక సందర్భం ఉంది. రామనక్షత్రంలో మాట్లాడుతూ అన్నారు, నేను ఇవాళ గట్టిగా చెప్తున్నానండి, మామూలు మనిషికి కూడా అర్థమయ్యేటట్టుగా సరళమైన భాషలో చక్కగా ఉదాహరణలతో సహజంగా అర్థమయ్యేటట్లుగా హృదయానికి హత్తుకునేట్టుగా జీవితకాల పర్యంతం కూడా మనకు గుర్తుండేలాగా చెప్పగల ఏకైక సమర్థుడు శ్రీరామశరణు గురుదేవులు. అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్సాయి బాబా. ఇతరులు ఎవరు సమానులు కారు వారికి. ఎన్నో విన్నా నేను, ఎందరినో కలిశాను. అవతారమూర్తి భగవాన్ సత్సాయి బాబా, సద్గురుమూర్తి శ్రీరామశరణ్, వారికి వారే సాటి. రామగొడుసార్లు మాట్లాడుతున్నారు అండి. బ్రహ్మవిత్ బ్రహ్మయే భవతి అంటారండి. బ్రహ్మం తెలుసుకుంటే ఇక్కడ బ్రహ్మం అయిపోతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి అన్నారు. ఎన్ని వేల సార్లు విన్నానో ఇతరులు చెప్తుంటే, కానీ గురుదేవులు శ్రీరామచంద్ర గారు చెప్పిందే నాకు నచ్చింది. చిరస్థాయిగా శిలాక్షరాల్లాగా నిలిచిపోయింది నా మనసులో. ఎలా చెప్పారో వినండి. ఒక పులి పిల్ల అండి దారి తప్పిపోయింది. దారి తప్పి ఏమైంది, గొర్రెల్లో తిరుగుతున్నది. అది కూడా గొర్రె పిల్ల అనుకుంటుంది. ఈలోగా ఒక పులి అటువైపు వచ్చింది. ఈ పిల్ల వణికిపోతూ తటిమా గొర్రెల్లాగా అది పారిపోతుంది. ఈ పెద్ద పులి అక్కడికి వచ్చింది. ఎవరేమో ఆగు, ఎక్కడికి పోతావు నువ్వెవరే? నేను పులిని, నువ్వు పులి పిల్లలు, మన ఇద్దరం ఒకటే అంటూ ఆ పిల్లలు నాకెళ్ళి చెరువులోకి వెళ్ళి చూడమంది. చూడు, నాకు మీసాలు ఉన్నాయి, నీకు మీసాలు, నా ఒంటికి చారలు ఉన్నాయి, నీకు చారలు ఉన్నాయి.
మన భాష అయితే మన భాష గొర్రెల భాష బేకాబే భాష కాదు మనది. మన భాష ఒకటే, మన చర్మం ఒకటే, నువ్వు నేను ఒకటే అని చెప్పేటప్పటికీ అప్పుడు పులి పిల్లకి ధైర్యం వచ్చిందండి. పారిపోవడం మానేసింది. అలాగే పెద్ద పులి ఆ పులి పిల్లకు తన తత్వాన్ని, తన నిజతత్వాన్ని ఎలా బోధించిందో గురువు శిష్యుడికి దివ్యత్వాన్ని ప్రబోధించి సాక్షాత్తు నీవు దైవము అని గుర్తింపచేసి ఆ దైవానుభూతిని కలిగించి ప్రసాదించేవాడే గురువు. గొర్రెల్లో పడి తన తత్వాన్ని మర్చిపోయే ఈ గొర్రెల మందలో పులిపిల్ల అయినప్పటికీ భ్రాంతిలో మాయపడిన శిష్యుణ్ణి జ్ఞానంలో, ఆ జ్ఞాన తేజస్సులో ప్రకాశింపజేసేవాడు గురువు అని వారు చెప్పారు. ఎంత ఉదాహరణ, ఎటువంటి సంభాషణ, ఎంత ప్రయోగాత్మకము, వివరణాత్మకము, రమణీయము, గమనీయము అనేది నేను జన్మలో మర్చిపోలేను. అంత బాగా వారు ప్రసంగంలో చెప్పారు. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉంది వారి గదిలో నేను వెళ్ళాను. అప్పటికి మా శ్రీరామచంద్రుడి గారు రంగుండే బంగారం కంటే పచ్చాయన, బంగారం చాలా తక్కువ, బంగిడిపల్లి మామిడి పండు కంటే మేరు ఆ ఛాయ అయింది ఎక్కువ. ఆయన రూపిల్లడికి ఈ కాళ్ళ పిక్కలు పాదాలు బాగా వాచిపోయి ఉన్నాయి. అంటే మామూలు బంగిడిపల్లి మామిడి పండు సైజులో ఉన్నాయి. వారికి ఏమనిపించినా మనకి అందంగానే ఉంటుంది. వెళ్ళి చూసి కొద్దిగా విచారవేసిన గురుగారు, మీ కాళ్ళు బాగా వాచిపోయాయండి, మరి స్వామి దగ్గరికి వెళ్తుంటారు కదా, స్వామిని అడిగి మీకు ఆరోగ్యం ప్రసాదించమని చెప్పండి. ఆ స్పర్శతో మీ పాదాలు మామూలు అయిపోతాయి, ఈ కళవాపులు ఇలా ఉండవు. మీరు మాకు ముఖ్యం, మీకు అక్కర్లే, మీకెందుకు, కానీ మీరు మాకు కావాలి. ఇట్లా చెప్పేవాడు మాకు లేడు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలకి దొరికారు. మరి మీకు అట్లా ఉంటే అట్లా మీరు అడగాలండి అన్న. అప్పుడు వారు అన్న మాట భక్తులంతా జ్ఞాపకం పెట్టుకోవాలి, ముఖ్యంగా సాయి భక్తులు జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఆయన అన్నాడు, అనిల్ కుమార్, ఇది నువ్వు అనాల్సిన మాట కాదయ్యా అన్న. ఇది నువ్వు అంటావని నేను అనుకోలేదన్న. అదేంటి సార్ అంత మాట అంటారు, మీరు మాకు కావాలి, స్వామిని అడిగి తగ్గించుకోమన్నాను, అంతే కదా. ఏమయ్యా, అవతారమూర్తి కీళ్ళవాపులకు కళ్ళ నొప్పులకు అవి అడగడానికి, కీళ్ళు కాళ్ళ కోసం వచ్చాడు అవతారమూర్తి. డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పో. ఆయన అడగాల్సిన జ్ఞానం, ఆయన అడగాల్సిన తత్వం, ఆయన అడగాల్సిన ఆత్మతత్వం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుగ్రహం. ఏదైతే ఇతరులు చెప్పలేరు, ఎవరైతే ఇతరులు నీకు ఏదైతే వారు అందించలేరు, అది అవతారమూర్తి అందించడానికి వచ్చినప్పుడు కీళ్ళు కాళ్ళు అడిగేది నువ్వు అన్నాడు. ఎంత చిన్నబూచుకున్నాను నేను, చూసావా. అంటే ఆ స్థాయిలో పరమాత్మని అవతారమూర్తి గ్రహించగలిగాడు ఆయన. మన స్థాయి ఎంత వాడికి చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. మా గురువుగారు శ్రీరామచంద్రుడు గారు ఆ స్థాయిలో స్వామిని భావించాలని చెప్పిన మాట నేను మర్చిపోలేను. తరువాత పూర్ణచంద్ర సభా మంటపంలో జరిగిన అనుభవాన్ని చెప్పారు. సభలో స్వామి పక్కన కూర్చొని చెప్పిన మాటలు నేను అప్పుడు నాగాలంలో ఉపన్యాసం చెప్తుండేవాడండి. చెప్తున్నప్పుడు కొందరు శిష్యులు వచ్చి, ఏంటి గురుగారు ఇంకా రాముడు అంటారేమిటండి, అయోధ్య రాముడు పట్టాభిరాముడు అంటారేమిటి, సాయిరాముడి కింద పుట్టపర్తిలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు. నేను ఊరుకున్నానండి. ఊరుకున్నాక అదేమో కొన్ని రోజులు అయితే జ్వరం వచ్చింది నాకు, బాగా జ్వరం వచ్చింది. సాయంత్రం ఉపన్యాసం చెప్పాలి, ఇది ఎలా అనుకున్నా. అప్పుడు మనసులో అనుకున్నాక, నా రాముడు సాయిరాముడు అయితే నా జ్వరం తగ్గాలి అనుకున్నానండి. జ్వరం తగ్గిందంటే కానీ నా అహం ఒప్పుకోవాలి. చెరువులో స్నానం చేశాను, జ్వరం రావాలని రాలే. అలాగే అది ఇదేమిట్రా అనుకున్నాను. బంగాళదుంపలు వేపుడు కూడా తిన్నా, జ్వరం వస్తే మనం రాలే. ఫోన్ చేసినా రాదు, తగ్గిన జ్వరం మళ్ళీ ఎక్కడ. రాముడు సాయిరాముడే నాకు అర్థమైంది. ఆయన దర్శనం చేసుకోవడానికి నారాయణంకల ఉపన్యాసాలు అయిపోయాక బయలుదేరాను. నాతో వాడు శిష్యులు అంతా వచ్చారు.
బస్సు ఎక్కించడానికి. బస్సు శరవేగంతో వస్తుంది. ఈ జనాన్ని చూసి డ్రైవర్ దడుచుకున్నాడు. ఇంతమంది సీట్లు లేవు లోపల. బలవంతాన అయ్యా సీట్లు లేవండి, ఒక్కరికే సీట్లు, ఇంతమంది ఎక్కితే ఎట్లా అన్నాడు. వీళ్ళంతా నన్ను పంపించడానికి శిష్యులయ్యా, రావాల్సిన నేను ఒక్కడిని, నన్ను ఎక్కితే చాలు అన్నాడు ఆయన. ఆయన ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి ఆయన గుంటూరు చేరారు. గుంటూరు ప్లాట్ఫామ్ లో కూర్చున్నాడు. జ్వరం వస్తుంది పాపం. ఆ జ్వరం వల్ల కాస్త మనిషి బలహీనపడ్డారు. స్వామి కళ్ళ వల్ల తగ్గిందే కానీ నీరసం వస్తుంది కదా. ఎందుకు నువ్వు రాముడు వెళ్ళి నేను ఇంటికి పోదామని అనుకున్నాడు. నువ్వు రాముడు ఒప్పుకున్నాక ఇంటికి పోతా, ప్రశాంతి దాకా ఎక్కడ వస్తాను అనుకున్నాడు. అక్కడ గోదావరి జిల్లాలో భక్తులు ఉన్నారు. ఆంధ్రదేశంలో 100కి 100 వంతులు భక్తి చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాలి. 100కి 100 వంతులే. చాలా మొండి పట్టుదల, భగీరథుడంత గట్టి పట్టుదల ఉన్నవాడు గోదావరి జిల్లాలో వాడు. నేను అక్కడ జిల్లావాడిని కాకపోయినా వాళ్ళు నా మిత్రులు కనుక వాళ్ళ సంగతి తెలుసు నాకు బాగా. అక్కడ వాళ్ళంతా పుట్టబడికి వెళ్తాను. పంతులు గారు ఎక్కడ ఉన్నారేంటి? పుట్టబడికి వెళ్దాం అనుకున్నానమ్మా, ఓపిక లేదు, మనం తిరిగి మా ఊరు వెళ్ళిపోదాం అని. అదే సరే ఆయన అన్నారు, మేము అవునన్నారండి, నేను తీసుకెళ్తామన్నాను. వాళ్ళంతా వచ్చి స్వామిని రైల్లో కూర్చోబెట్టి పుట్టబడి తీసుకొచ్చాను. నేను ఉద్యోగం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే వీళ్ళు పంపాడయ్యా స్వామి, ఈ గ్యాంగ్ నన్ను వదిలిపెట్టట్లేదు. పుట్టపర్తికి వచ్చాను. అప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు చేరాను. ఈ సేవలు వాళ్ళంతా వచ్చి స్వామి దర్శనం 5ంటికి ఉంటుందండి, మీరు 5ంటికి రమ్మనమన్నారు. సర్లే ఎక్కడ ఉండాలి అనుకున్నాను. అప్పుడు దశావతారం గేట్ అని ఉండేది ఇక్కడ పుట్టపర్తి. ఆ గేటు ముందు నుంచొని, నా రాముడు నువ్వు అయితే ఇప్పుడు నాకు దర్శనం ఇవ్వాలన్నట్టు ఆయన. మధ్యాహ్నం 12 గంటలకి. ఇంపాసిబుల్, స్వామి ఎప్పుడు రారు. ఈయన ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ ఇలా విసిరాడో పైనుంచి అట్టాకా వచ్చి తలుపు తెచ్చుకొని బాబా గారు వచ్చారు. రామశరణ్ ఎప్పుడు వచ్చావు అన్నారు. నా పేరు ఆయన ఇక్కడ తెలుసు, ఇదే మొదటిసారి వచ్చాను, ఇప్పుడే వచ్చాను స్వామి. అవును జ్వరం తగ్గిందా అన్నట్ట. ఈయన జ్వరం తగ్గినట్టు ఎడ తెలుసు? మానుకుందాం అనుకున్నావు కదా, ఇంటికి వెళ్దామని ఇక్కడికి వచ్చావునా? అది అంతా తెలుసా ఏంటి అనుకున్నాడు. చూడు రామశరణ్, నీ కోసం రూమ్ అంటే పెట్టాను. ఆ రూమ్లో ఉండు, నీవే వండుకు తింటావని తెలుసు. రామనామంతో ఏరిన గింజలే పక్వం చేసి అన్నంగా తింటామని తెలుసు నాకు. మంచిళ్ళు కూడా రామనామం ఉండాలని తెలుసు నాకు. నీకు కావలసినంత అక్కడ ఏర్పాటు చేశాను, అక్కడ ఉండు. సాయంత్రం 5ంటికి పూర్వజనుల రాయడానికి వచ్చాయని చెప్పారు స్వామి. గురువు గారు వెళ్ళారు. ఆయన విధానంలో ఆయన నియమం ప్రకారం వండుకున్నారు, వచ్చేసారు, పడుకున్నారు. సాయంత్రం 5ంటికి పూర్వజనుల రాయడానికి వచ్చారు. ఈయన మామూలు సార్ నిరాడంబర మనిషి. బౌద్ధంలో జన్మాస్టర్స్ ఎలాంటి వాళ్ళు, క్రైస్ట్ ఎలాంటి వాడు, అంత నిరాడంబరమైన మనిషి ఆయన. వెళ్ళి పూర్వజనుల రాజులో చివరి కూర్చున్నాడు. ఆయన చివరి కూర్చున్నాడు. 40,000 మంది ఉంటారు పూర్వజనులు. స్వామి ఉపన్యాసం ముందు హాల్ అంతా తిరుగుతారు. ఆ చివరి దాకా తిరుగుతూ వచ్చి రామశరణ్ గారిని చూశారు. ఇక్కడ కూర్చున్నావా? అయ్యో పాపం అని ఆయన చేయి పట్టుకొని స్టేజ్ మీదకి నడిపించాడు స్వామి. స్టేజ్ నడిపించి తన పక్క కుర్చీ పైన కూర్చోబెట్టాడు ఆయన. కూర్చోబెట్టి, రామశరణ్ ఇప్పుడు ఉపన్యాసం చెప్పాలి. ఏం చెప్పాలి? రామనామానికి గాయత్రి మంత్రానికి ఉన్న సంబంధం చెప్దాం అనుకున్నాడు ఆయన. వెంటనే రామశరణ్, రామనామం గాయత్రి అది వద్దులే, నువ్వు భక్తి లక్ష్యం వచ్చిన పుస్తకం రాశావు, దాని గురించి చెప్పన్నట్టు. ఇది నా పుస్తకాలని తెలుసా అనుకున్నాడు. సరే అప్పుడు మాట్లాడాలి అనుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, స్వామి నా చెవిలో మాట్లాడుతుంటే ఆయన కుటిల కొంతలాలు నా శరీరాన్ని స్పృశిస్తే ఒళ్ళు జలధరించిందయ్యా, నీకు మరి ఏం చెప్పమంటావు అన్నాడు. అప్పుడు ఆయన నిలబడి మాట్లాడాడు, అనర్గళంగా ఉపసించాడు. తర్వాత రామశరణ్ గారి తర్వాత స్వామి ఉపన్యాసం.
స్వామి ఉపన్యసిస్తుంటే రామచరణ్ గారి మాటల్లో చెప్తున్నా, బాబా గారయ్య మైక్ ముందు ఉన్నది అజానుభారవిందుకలాయ రక్ష ఉదండపాణి అయినటువంటి కిరీటధారి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి నాకు సాక్షాత్కరించాడయ్యా, మైకు ముందు నేను ఆయన దర్శనం నాకు అయిందని చెప్పాను. అయిన తర్వాత వచ్చాడు స్వామి పక్కన కూర్చొని, బాగుంది కదా, చాలా సంతోషం, మంచిది బంగారు అని ఆశీర్వదించి పంపారు. స్వామి సాధారణంగా ఏం చేస్తారంటే దసరా ఉత్సవాలు అయిపోయాక పండితులకు సత్కారం కింద కవర్లో కాస్త ధనం అది ఇచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చి పంపిస్తారు. గురువు అని పిలవల, పండితులందరినీ పిలిచారు, ఈయన పిలవల, పురోహితులందరినీ పిలిచారు, ఈయన పిలవల. సరే అందరు శిష్యులు మనమంతా అనుకున్నాం, ఏంటి స్వామి దగ్గర కూడా మెరిట్కి అవకాశం లేదే, గురువు గారిని పిలిచి సత్కరించొద్దా అనుకున్నాం. అందరినీ పంపించేసి శ్రీరామచరణ్ గారిని పిలిచారు లోపల. కావలిచ్చుకున్నాడు. రామచరణ్ నీకేమిచ్చేది, నువ్వు నేను వేరైతేగా, నువ్వే నేను నేనే నువ్వు, నీకు ఇవ్వాల్సింది ఏమి లేదయ్యా అని కావలిచ్చుకున్నాడు స్వామి. కావలిచ్చుకొని స్వామి హస్తచారణం చేత ఒక లక్ష్మీదేవి లాకెట్ కలిగిన ఒక హారాన్ని సృష్టించి ఆయన మెడలో వేశారు. ఈయన స్వామి నాకు లక్ష్మీదేవి ఎందుకు, లక్ష్మీదేవి అంతా వదులుకుని వచ్చాను, నాకు అక్కర్లేదు స్వామి, లక్ష్మీదేవి నాకు వద్దండి. రామచంద్ర అట్లా అంటారేమయ్యా, భాగవతంలో 64 సంపుటాల దాకా రాస్తున్నావు, ఆ పుస్తకాలు ప్రెస్లో ఉన్నాయి ఇంకా కొన్ని. ఇప్పుడున్న పుస్తకానికి నువ్వు ఇంకా 25,000 డబ్బు కట్టాలి, అందుకోసం లక్ష్మీ లాగెట్ ఇచ్చానయ్యా. సరే స్వామి అనుకున్నాడు, వచ్చేసాడు. ఆ లక్ష్మీదేవి లాగా చైన్ ఆయన మెడలోనే ఉంది.